ఒకే పిండితో ప్లెయిన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ అండి. చూడండి దోశ కూడా క్రిస్పీగా భలే వచ్చింది. చూసారు కదండి సౌండ్. అలానే చేతిలో తుంచినా కానీ వస్తుందండి. హాయ్ ఫ్రెండ్స్, విరాజీస్ కిచెన్ స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము హోటల్ స్టైల్లో కరకరలాడే దోశ చేస్తున్నామండి. అది మన ఇంట్లో ఉన్న బియ్యంతోనే. ఇంకెందుకు ఆలస్యం, ఆట్లాడుతూ చేసేద్దాం, చూసేద్దాం రండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్లు చేస్తారో అంతమందికి నచ్చిందని హ్యాపీగా ఫీల్ అవుతారండి. ప్లీజ్ అండి ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు దోశ మెజర్మెంట్ చూద్దాము. నేను ఇక్కడ గ్లాస్ తీసుకున్నానండి మెజర్మెంట్కి. మీరు గ్లాస్ అయినా తీసుకోండి, కప్ అయినా తీసుకోండి. కాకపోతే ఏ కొలతలతో చెప్తానో ఆ కొలతలతోనే వేసుకోండి. ఇక్కడ నేను రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. మీరు రేషన్ బియ్యం అన్నా తీసుకోండి. అంగిళ్ళు అడిగితే దోశ బియ్యం అంటే దోశ బియ్యం ఇస్తారండి. ఈ రెండిట్లో ఏది తీసుకున్నా పర్లేదండి. పచ్చి బియ్యం 1 గ్లాస్ అండి. 1 గ్లాసు బియ్యానికి 1/4 గ్లాసు ఉద్దిపప్పు అండి. మీరు దబ్బ పప్పు అయినా తీసుకోండి, గుండు పప్పు అయినా తీసుకోండి. కాకపోతే 1/4 గ్లాస్ తీసుకోవాలి. ఈ చిన్న స్పూన్తో 2 స్పూన్లు పచ్చెనిపప్పు వేస్తున్నామండి. చూడండి 1 2. అలాగే ఇదే స్పూన్తోనే కందిపప్పు 1 స్పూను, అదే స్పూన్తోనే 1/4 స్పూన్ మెంతులు, అటుకులు 1/4 గ్లాస్ అండి. ఉద్దిపప్పు ఎంత అయితే తీసుకుంటామో అంత అటుకులు తీసుకోవాలండి. దీన్ని కూడా ఇందులో వేసేస్తాము. వీటిని అన్నిటిని బాగా ఒక 3 సార్లు కడిగేసి 4వసారి నీళ్ళు పోసి పక్కన పెట్టేసినామంటే ఒక 3 గంటలు అయినాక రుబ్బినామంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని కడిగేద్దాం. రెండోసారి, ఇది 3వసారి అండి కడుగుతాండేది. ఈసారి కడిగి ఉంచేసి నీళ్ళు పోసి పక్కన పెట్టేస్తాము. ఇప్పుడు 3 గంటలు అయినాక మనం మిక్సీకి వేసుకొని పిండి చేసుకుందాము. ఇప్పుడు 3 అవర్లు అయిందండి మన బియ్యం నానేసి. ఇప్పుడు బియ్యం రుబ్బుకునేద్దాం. చూడండి బాగా నానిపోయింది బియ్యం అనేది. చూసారు కదండి. చూడండి ఈ మాత్రం నానాలండి బియ్యం అనేది. ఇప్పుడు దీన్ని ఈ నీళ్ళు కూడా కొంచెం వేసుకొని దోశకి ఎంత మెత్తగా కావాలో అంత మెత్తగా వేసుకుంటామండి. ఇంకొకటి అండి, ఇడ్లీకి అయితే మనం బరకగా వేసుకుంటాము. ఇక్కడ మన దోశకి కదా బాగా నైస్గా వేసుకోవాలండి. మనం ఫస్ట్ వేసుకున్నప్పుడు ఇట్లా గట్టిగా ఉంటుందండి. మళ్ళీ మధ్యలో కొద్దిగా నీళ్ళు వేసుకొని రుబ్బుకుంటే మనకు మెత్తగా అవుతుంది. ఇప్పుడు రుబ్బుకుందాం. చూడండి ఈ మాత్రం మెత్తగా ఉంటే సరిపోతుందండి. చూసారు కదండి ఇట్లా ఉండాలండి. మన పిండి ఎత్తితే కూడా ఇలా జారాలి. ఇట్లా ఉంటే మన దోశ పర్ఫెక్ట్గా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. దోశ హోటల్లో చేస్తే కన్నా మంచి కలర్తో మంచి కరకరలాడుతూ వస్తుందండి. అదే మనం ఇంట్లో చేస్తే అలా రాదండి. ఒకటి కలర్ అన్నా వస్తుంది, లేదా మెత్తగా అన్నా అయిపోతుందండి. అట్లా వస్తుంది. హోటల్ స్టైల్లో రావాలంటే 2 సీక్రెట్ ఐటెంలు వాడతారండి. అదే అండి బియ్యపు పిండి, అలాగే రవ్వ అండి. ఇప్పుడు ఈ బియ్యపు పిండి మనం ఎట్లా వేస్తున్నామంటే 1 గ్లాసు బియ్యానికి 1 గ్లాసు బియ్యపు పిండి వేస్తున్నామండి. ఇదే అండి సీక్రెట్. ఇప్పుడు దీన్ని వేసి మిక్స్ చేస్తాము. ఇప్పుడు దీన్ని వేసేసాం కదా, దీంతోనే రవ్వ వేయాలి. చూడండి రవ్వ కూడా మీడియం రవ్వ అండి. మనం మామూలుగా ఉప్మా చేస్తాం కదా సన్న రవ్వ, ఆ రవ్వ అండి ఇది. ఇప్పుడు ఈ రవ్వ కూడా మనం ఇందులోకి వేసేస్తున్నాము. ఇక్కడ 1/4 గ్లాసు రవ్వ తీసుకున్నానండి. 1 గ్లాసు బియ్యము, 1 గ్లాసు బియ్యం పిండి, 1/4 గ్లాసు రవ్వ అండి. ఇప్పుడు ఇదంతా వేసేసి మిక్స్ చేస్తున్నాం బాగా. ఇందులో ఉప్పు కానీ వేయడం లేదు. ఉప్పు వచ్చి పొద్దునకి వేస్తామండి. ఉప్పు వేసినట్లయితే పులిచిపోతుంది, చాలా పులిచిపోతుంది. అంటే ఆ పిండి ఆ పూటకే యూజ్ చేయాలి. ఇలా చేసినామంటే కొంచెం పిండి తీసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే మరుసటి రోజుకి మళ్ళీ వాడుకోవచ్చండి. కాబట్టి ఇక్కడ ఉప్పు వేయడం లేదు. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మనం నీళ్ళు వేయకూడదండి. ముందే నీళ్ళు వేయకుండానే కలపాలి. మళ్ళీ నీళ్ళు వేసుకోవాలి. ఇలా పెద్ద పాత్ర తీసుకున్నారనుకోండి ఈజీగా ఉంటుంది కలిపేకి. మనకు గట్టిగానే కలిపినామంటే అప్పుడు ఎక్కడ ఉండలు కట్టదండి. అదే నీళ్ళు వేసినట్లయితే బియ్యం పిండి రవ్వ ఉండలుగా కట్టేస్తుందండి. కాబట్టి నీళ్ళు వేయకుండానే గట్టిగా మన పూరీ పిండి లాగా వచ్చినా పర్లేదండి. గట్టిగా కలుపుకొని మళ్ళీ నీళ్ళు మిక్స్ చేసుకుందాం. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు చూడండి కొంచెం పిండి కూడా గట్టిగా అయిపోయింది. ఇప్పుడు ఇలానే పెట్టేసినామంటే మనకు పొద్దున్నకి బాగోదండి. కాబట్టి ఇంకా కొద్దిగా నీళ్ళు వేసి కలిపి పెట్టేస్తాము. చేతిలోనే కలపాలండి. గరిటెతో కలిపినామనుకోండి ఉండలు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా చేయి పెట్టి నెమ్మదిగా బాగా కలిపినామంటే బాగా మిక్స్ అవుతుంది. చూసారు కదండి ఎక్కడ ఉండలు లేకుండా బాగా వచ్చింది. చూడండి ఎక్కడ ఉండలు లేవండి. ఇప్పుడు దీనికి నీళ్ళు వేద్దాము.
నీళ్ళు కూడా చూసి వేసుకోండి, మళ్ళీ చాలకపోతే పొద్దున కావాలంటే వేసుకోవచ్చు. ఒక్కొక్క పక్క నుంచే ఇలా కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలిపేసినామంటే పొద్దునకి బాగా పొంగుతుంది పిండి అనేది. మనం రవ్వ వేసినాం కదా, కొద్దిగా బరకగా అనిపిస్తుందండి. పొద్దునకంతా బాగా నానుతుంది, సరిపోతుందండి. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్ మూసి పక్కన పెట్టేస్తాము. పొద్దున చూద్దాం. పిండి చూడండి ఎక్కడికి ఉందో తెలుస్తుంది, ఇక్కడికి ఉందండి. అర్థం కంటే కొంచెం తక్కువే ఉంది. ఇప్పుడు పొద్దునకి ఏడికి వస్తుందో చూస్తాము. వస్తే ఇక్కడికి రావచ్చండి. పిండి చేసి రాత్రి అంతా అలానే ఉనిందండి. ఇప్పుడు పిండి చూద్దాము. పిండి బాగా పొంగిందండి. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రం తీసుకొని కలుపుకుంటాము. మళ్ళీ అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు కానీ చేసుకోవచ్చు. మన హోటల్ స్టైల్లో చట్నీ చేస్తున్నాం కదండి, ఆ చట్నీకి కూడా కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఇవి 3 సమానంగా తీసుకోవాలండి. మన చట్నీకి కొబ్బరి అరకప్పు, పల్లీలు అరకప్పు, పుట్నాల పప్పు అరకప్పు, కొద్దిగా కొత్తిమీర, 9 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు కొద్దిగా, అల్లం కొద్దిగా తీసుకున్నానండి. ఈ అల్లం వేసేదాని వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది కాబట్టి అల్లం కొద్దిగా, అలాగే కొద్దిగా చింతపండు అండి. ఇంకొకటి అండి, మీకు చింతపండు వద్దంటే స్కిప్ చేసేయచ్చండి. మన ఇంట్లో చింతపండు వేసి అలవాటు కాబట్టి మన ఇంట్లో ప్రతి ఒక్కదానికి నేను చింతపండు అనేది వాడతానండి. ఈ చింతపండు వాడేదాని వల్ల జీర్ణశక్తి అనేది బాగా అవుతుందండి. ఇప్పుడు కొబ్బరి వేస్తామండి, కొబ్బరి చాలా మందికి అరగదు కదండి. అలాంటప్పుడు కొద్దిగా చింతపండు వేసినామంటే జీర్ణశక్తి అనేది బాగా పెరుగుతుందండి. కాబట్టి కొద్దిగా ఎక్కువ వేయద్దండి, కొద్దిగా వేసుకుంటే సరిపోతుందండి. ఇవన్నీ కడిగేసి వేయించుకునేస్తామండి. నూనెలో వేస్తే పగలకుండా పచ్చిమిరపకాయలు కట్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు కళాయి వేడెక్కిందండి, నూనె వేసుకుందాం. ఎక్కువ అవసరం లేదండి, కొద్దిగానే సరిపోతుంది. ఫస్ట్ పల్లీలు వేసుకుందాము. పల్లీలు కొద్దిగా వేగినాక మళ్ళీ పచ్చిమిరపకాయలు వేసుకుందాం. ఈ మాత్రం వేగితే సరిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, అలాగే కొబ్బరి, పుట్నాల పప్పు, కొత్తిమీర, అల్లం, కరివేపాకు. ఇప్పుడు వీటిని అన్నిటినీ కలిపి వేయించుకునేద్దాం. అలాగే చింతపండు కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు రుచికి సరిపడే ఉప్పు వేసేసినామంటే మళ్ళీ ఏం వేసే పని ఉండదండి. నీళ్ళు పోసి చట్నీ చేసుకునేదే. మళ్ళీ ఇలా కొబ్బరి అంతా వేయించి చేసుకునే దానివల్ల మధ్యాహ్నానికి కూడా చట్నీ బాగుంటుందండి, చెడిపోదు. కాబట్టి ఇట్లా కొంచెం టైం తీసుకున్నా కానీ వేయించి చేసుకుంటే బాగుంటుందండి. అదే కానీ మీరు పచ్చిగా వేసి రుబ్బారంటే మధ్యాహ్నం 12కే స్మెల్ వచ్చేస్తుందండి. ఈ మాత్రం వేయితే సరిపోతుందండి. ఇది చల్లారే లోపల మనం కారం రెడీ చేసుకునేద్దాం. ఇప్పుడు సింపుల్గా మనకు కారం కావాల్సిన పదార్థాలు చూద్దాం. కాశ్మీర్ మిరపకాయలు 5 తీసి నేను నానబెట్టేసినానండి ఒక 10 నిమిషాల ముందర. గుంటూరు మిరపకాయలు 10, పెద్ద తెల్లగడ్డ 1, ఒక ఎర్రగడ్డ, ఒక టమోటా, కొద్దిగా చింతపండు. సింపుల్గా కారం ఫాస్ట్గా అయిపోయే కారం అండి ఇది. మీకు ఇంకో కారం కూడా ఉంది, అది చేసి చూపిస్తాను. అది కాకపోతే కొంచెం టైం తీసుకుంటుందండి, అది నెక్స్ట్ వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు అన్నీ ఇలా మిక్సీకి వేసుకునేద్దాము. మిరపకాయలు కొంచెంసేపు నానబెట్టినానండి, ఎందుకంటే కొంచెం నానితే బాగా మెదుగుతుంది అనేసి. కాశ్మీర్ మిరపకాయలు వేసేదాని వల్ల చట్నీ అనేది రెడ్గా వస్తుందండి. మన దోశ పైన పూసినా కానీ మసాలా దోశలాగా రెడ్గా బాగా కనిపిస్తుందండి. అందుకనేసి కాశ్మీర్ మిరపకాయలు వేసాను. ఇంకోటి అండి, గుంటూరు మిరపకాయలు కొంచెం తగ్గించుకోండి, ఎక్కువ కారం ఉంటే పిల్లలు తినరు. కాబట్టి ఇట్లా కాశ్మీర్ మిరపకాయలు 5 వేసుకొని గుంటూరు మిరపకాయలు కొంచెం తగ్గించుకోండి. ఇక్కడ నేను 10 వేసానండి, మీడియం కారం వేస్తున్నాను. తెల్లగడ్డ కూడా కడిగి వేసుకునేద్దాం. అలాగే ఎర్రగడ్డ కూడా కడిగేసి కట్ చేసి వేసుకునేద్దాం. ఎర్రగడ్డ కూడా పెద్ద సైజులోనే వేస్తామండి, ఎట్లా మిక్సీ పడతాం కదా. అలాగే టమాటో కూడా కడిగేద్దాం. అలాగే కొద్దిగా చింతపండు, ఇందులోనే రుచికి సరిపోయినంత కల్లుప్పు. ఇప్పుడు దీన్ని బాగా పేస్ట్ చేసుకునేద్దాం.
అయిపోయిందండి మన చట్నీ. నీళ్ళు కానీ వేయలేదండి, ఎందుకంటే టమోటా వేసాం కదా, ఆ టమోటాలో ఉండే తేమే సరిపోయిందండి. చూడండి ఈ మారి పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇందాకే మనం వేయించి పెట్టుకున్నాం కదండి చట్నీ, ఆ పల్లి చట్నీ కూడా ఇప్పుడు రెడీ చేసుకునేస్తాం. ఎట్లా మిక్సీ పెట్టాం కదా, దీంతోనే రుబ్బేసామంటే మిక్సీ తీసి పక్కన పెట్టేస్తే మిక్సీ పని అయిపోయినట్లు. రుచికి సరిపోయినంత ఉప్పు. ఇప్పుడు చట్నీ మిక్సీ పట్టేద్దాం. ఒకసారి అలానే రుబ్బిన తర్వాత నీళ్ళు వేస్తున్నానండి నేను ఇక్కడ. చూడండి ఈ మాత్రం మెదిగితే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకునేద్దాం. పోపు కొద్దిగా ఆయిలు, ఆవాలు, జీలకర్ర, ఇప్పుడు గుండు మిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఇప్పుడు పోపు రెడీ అయిపోయిందండి, చట్నీలోకి వేసుకునేద్దాం. చూసారు కదండి, దోశకి మన సింపుల్గా చట్నీ కారం రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఉర్లగడ్డ తాలింపు చేసుకున్నాం అంటే మసాలా దోశ రెడీ అయిపోయినట్లే అండి. ఇప్పుడు ఉర్లగడ్డ తాలింపుకి ఏమేమి కావాలో చూద్దాము. 1/4 కేజీ ఉర్లగడ్డ తీసుకున్నాండి, ఒక విజిల్ పెట్టి తొక్క తీయేసాను. అలాగే పెద్ద సైజు ఎర్రగడ్డ ఒకటి ఇట్లా పొడుగుగా కట్ చేసుకున్నానండి. ఇందులోనే 6 ఇంచి అల్లము ఇలా తురుముకునేసినానండి, ఇందులోనే వేసేసాను. ఇందులోనే 2 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకున్నానండి, రౌండ్గా. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర అండి. ఇప్పుడు మనం తిరుగుబాతు పెట్టుకునేస్తాం. ఇందాక చట్నీకి వేయించుకున్నాం కదండి, అదే కడాయి పెట్టాను. ఇప్పుడు ఇందులోనే నూనె వేసుకుందాం, కొద్దిగా ఆవాలు. ఇప్పుడు ఎర్రగడ్డ అలాగే అల్లం తురుముకున్నాం కదా, ఈ 2 ఒకేసారి వేస్తున్నాను. ఇప్పుడు ఈ 2 బాగా వేయించుకోవాలి. అల్లం వేసేదాని వల్ల మసాలా దోశలో తింటుంటే చాలా బాగా టేస్ట్ వస్తుందండి. అల్లం తురుము వేసేదాని వల్ల హోటల్లో ఎలా అయితే ఆలుగడ్డ తాలింపు ఇస్తారో అలానే ఉంటుందండి ఇలా చేస్తే. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు అండి. కొత్తిమీర మాత్రం లాస్ట్లో వేసుకుంటాము. ఇప్పుడు ఇవన్నీ బాగా వేయించుకోవాలి. దీన్ని కొంచెంగా నలుపుకోవాలండి, ఎక్కువ మెత్తగా నలపకూడదు. అక్కడక్కడ ఇట్లా గడ్డల్లాగా కనిపించాలండి, ఇట్లా ఉంటేనే ఉర్లగడ్డ తాలింపు బాగుంటుంది. కాబట్టి ఎక్కువగా నలపకూడదు. మీరు మ్యాష్ చేసేది ఉంటుంది కదా, దాంతో అస్సలు మెదపద్దండి, చేతిలోనే కొంచెం మెదుపుకోండి సరిపోతుంది. ఇలా నెమ్మదిగా ఇలా చేసుకున్నామంటే ఆలు తాలింపు అనేది బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు. ఆలు పల్యానికి పసుపు కూడా ఎక్కువ వేయకూడదండి, అది కలర్ ఎక్కువ కనిపిస్తే కూడా బాగోదు. లైట్ కలర్ అండి, అంటే మన చిత్రాన్నం కలర్ వస్తే చాలా బాగుంటుందండి. ఈ మాత్రం వేగిందండి. ఇప్పుడు ఆలు వేసేద్దాం. ఇప్పుడు రుచికి సరిపోయినంత ఉప్పు, అలాగే కొత్తిమీర. చూడండి ఇక్కడ నిమ్మపండు చిన్నదండి కట్ చేసినాను, దీంతో ఒక 2 బొట్లు అండి. చూడండి అంతే అండి, ఇంత సరిపోతుంది. ఇది వేయడం వల్ల ఉర్లగడ్డ తాలింపు అనేది టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళండి. చూడండి ఒక గుప్పెడు తీసుకున్నాను. ఇవి మాత్రం కొంచెం ముద్దుగా ఉండాలండి ఆలు పల్యం అనేది, కాబట్టి కొద్దిగా నీళ్ళు. ఇది వేసినాక బాగా కలుపుకునేస్తాం. కొత్తిమీర కొద్దిగా వేసాం కదండి, ఇప్పుడు లాస్ట్లో ఆఫ్ చేసేటప్పుడు ఇంకొద్దిగా వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసి స్టవ్ ఆపేస్తాం. ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం అంతా వేగినాక ఆలు వేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ టైం కూడా అవసరం లేదు. ఇప్పుడు మన ఆలు పల్యం అనేది రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేస్తున్నాను. స్టవ్ ఆపేసి మూత పెట్టేద్దాం. మూత కూడా చూడండి చాలా ఫిట్ కూర్చునిందండి. ఈ కడాయి కావాలంటే వాట్సాప్ నెంబర్ స్క్రీన్ పైన ఇస్తామండి, దానికి హాయ్ అని మెసేజ్ చేయండి, దీని డీటెయిల్స్ అంతా పంపిస్తాము. పిండి చేసి రాత్రి అంతా అలానే ఉనిందండి. ఇప్పుడు పిండి చూద్దాము. పిండి బాగా పొంగిందండి. ఇప్పుడు మనకి ఎంత పిండి కావాలో అంత పిండి మాత్రం తీసుకొని కలుపుకుంటాము. మళ్ళీ అలానే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రేపు కానీ చేసుకోవచ్చు. మనం మిక్సీలో పట్టాం కాబట్టి కొంచెం పలసగానే ఉందండి. మీరు నీళ్ళు మళ్ళీ వేయాల్సిన అవసరం లేదండి, మిక్సీకి పడితే మనం కొద్దిగా నీళ్ళు వేస్తాము. రుచికి సరిపోయినంత సాల్ట్, అలాగే కొద్దిగా ఇక్కడ చక్కెర వేస్తున్నానండి. మీరు పిండి చూసి వేసుకోండి. ఇది అర్థం పిండే అండి, దీంతో ఇంకొక అర్థం ఎత్తుకున్నట్లయితే 1 స్పూన్ చక్కెర వేయాలండి. ఇక్కడ కొద్దిగా కాబట్టి 1/2 స్పూన్ చక్కెర వేస్తున్నాను. ఇది కూడా మీడియం స్పూన్ అండి. చక్కెర సాల్ట్ వేసాం కదా, బాగా మిక్స్ చేసుకోవాలి. నీళ్ళు ఇక్కడ వేయలేదండి, నిన్న ఎట్లయితే రుబ్బినానో అట్లానే కలుపుతున్నానండి, ఎందుకంటే నేను రుబ్బేటప్పుడే కొద్దిగా నీళ్ళు వేసేసాను. ఇది కరెక్ట్గా ఉందండి మెజర్మెంట్, కాబట్టి నేను ఇక్కడ నీళ్ళు వేయలేదు.
పెనం బాగా వేడెక్కిందండి. ఇప్పుడు ఎర్రగడ్డతో కొద్దిగా రుద్దేస్తాము. ఇప్పుడు మనకి ఎంత కావాలో పిండి అంత చూసి వేసుకుందాం. మనకి చిన్న దోశ కావాలా పెద్ద దోశ కావాలా చూసుకొని వేసుకోవాలి. ఇంకా పెద్ద దోశ కావాలంటే కొంచెం పిండి ఎక్కువ వేసానంటే ఇంకా పెద్దదిగా వస్తుందండి. ఇప్పుడు దీనికి కారం వేసుకుందాం. కారం చూసేసుకోండి, పిల్లలు ఉంటే ఎక్కువ తినరు కదా, కాబట్టి కొంచెం చూసి తక్కువ వేసుకోండి. మనం చింతపండు వేసినాం కాబట్టి కారం అంత ఎక్కువ తెలియదండి. ఇప్పుడు మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, నెయ్యి కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. ఇక్కడ నేను నెయ్యి వేస్తున్నాను. మసాలా దోశకి నెయ్యి పడితేనే టేస్ట్ బాగుంటుంది. మనం ఉర్లగడ్డ పల్లి ముందుగానే చేసేసాం కదండి, అది చూసి ఎంత కావాలో అంత పెట్టుకోండి. స్టవ్ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. అప్పుడు మన దోశ అనేది మసాలా దోశ ఎలా కరకరలాడుతూ వస్తుందో అలా వస్తుందండి, దానికి నేను గ్యారెంటీ. ఇప్పుడు దీన్ని నెమ్మదిగా చూడండి, ఊరికే ఇలా అన్నాను అంతే అండి. దోశ అనేది చూసారు కదండి ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇప్పుడు మనం మసాలా దోశని తీసుకునేస్తాం. చూడండి ఇది ప్లెయిన్ అండి, ఇది మసాలా దోశ. దీనికి రెడ్గా మనం కారం పూసాం కదా కాబట్టి ఈ కలర్ వచ్చింది. ఇదైతే అలానే వేసానండి కాబట్టి ఇది బ్రౌన్గా బాగా కలర్ వచ్చిందండి. మనం ఇదే పిండితోనే సెట్ దోశ కానీ వేసుకుందాము. సెట్ దోశకి అయితే మీరు పిండి వేసేసినాక ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి, అలానే వదిలేయాలి, కొద్దిగా లైట్గా చేయాలి. ఇప్పుడు ఇలా చేసేసిన తర్వాత మనము ఆనియన్ వేసుకుందాం. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర ఇట్లా వేసేసినాక మనకు పిండి పైన మెత్తగానే ఉంటుందండి, పచ్చి పచ్చిగానే ఉంటుంది. అప్పుడు ఇట్లా ప్రెస్ చేసినామంటే దీనికి ఇలానే అతుక్కుంటుంది. ఇప్పుడు దీనిపై నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు దీన్ని బాగా కాల్చుకున్నామంటే మన సెట్ దోశ రెడీ అయిపోయినట్లే అండి. మీకు క్యారెట్ కావాలంటే కూడా క్యారెట్ వేసుకోవచ్చండి. ఇంట్లో లేదు కాబట్టి నేను ఇక్కడ క్యారెట్ వేయలేదు. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ కూడా కాల్చుకుందాము. ఇట్లా తిప్పించినప్పుడు ఇట్లా ప్రెస్ చేసుకోవాలండి, అప్పుడు ఆనియన్ బాగా అందులోనే ఉంటుంది, లేదంటే విడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు మన సెట్ దోశ కూడా అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని తీసుకునేస్తాం. చూడండి ఎక్కడ ఒక ఆనియన్ కూడా కింద పడలేదండి, చూడండి అట్లే క్లీన్గా వచ్చేసింది. ఒకే పిండితో ప్లెయిన్ దోశ, మసాలా దోశ, సెట్ దోశ అండి. ఈ దోశ కూడా కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగుంటుందండి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మామూలు టైంలో సండేలో ఇట్లా బయట పోయి మన పిల్లలకి పెడతా ఉంటాం కదండి, అదేదో మనం ఇంట్లోనే చేసి మనం హ్యాపీగా మన పిల్లలకి మన చేతులారా చేసి పెట్టే హ్యాపీనెస్ ఎంత బాగుంటుందండి. చూసారు కదండి మన హోటల్ స్టైల్ క్రిస్పీ దోశ ఎలా వచ్చిందో. మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మనం ఏం చేసినా ఫాస్ట్లోను, టేస్ట్లోను, క్వాలిటీలోను ఎందులో రాజీ పడకూడదండి. ఎందులో రాజీ పడదు, మీరు రాజీ పడకండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాం. బాయ్.